నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ నగరంలో వినాయక పండుగకు పెట్టిందే పేరు. గణపతి పండుగ అనగానే మనకు ఎక్కువగా వినిపించే పేర్లు ఒకటి ఖైరతాబాద్, మరొకటి బాలాపూర్ వినాయకుడు. ఎన్నో ఏళ్ల నుంచి ఖైరతాబాద్ గణేశుడిని ఏర్పాటు చేస్తున్నారు. అందుకే 70 ఏళ్లు పురస్కరించుకొని ఈ ఏడాది 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రితో భక్తుల సందర్శన ముగిసింది. ప్రస్తుతం అందరి నోట వినిపించే మాట బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించే బాలాపూర్ లడ్డు వేలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. ఈసారి అయోధ్య రామాలయ నమూనాలో బాలాపూర్ గణపతిని ఏర్పాటు చేసి పూజలు చేశారు. బాలాపూర్ గణేష్ శోభయాత్ర మొదలైన తర్వాతే హైదరాబాద్ లో మిగిలిన మండపాల నుంచి గణనాథులను కదిలిస్తారు. బాలాపూర్ గణేష్ ప్రత్యేకత ఏంటంటే లడ్డు వేలంపాట ప్రతి ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డు ధర రికార్డులు సృష్టిస్తుంది. చివరి పూజ అనంతరం బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలంపాటను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తుంది. లడ్డు వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. మొదటగా 1994లో 3 దశాబ్దాల కింద బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ప్రారంభించారు. ఆ ఏడాది వేలం పాటలో 450 రూపాయలకి లడ్డును ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. మరుసటి ఏడాది ఆయనే 4500 రూపాయలకు వేలంలో లడ్డును దక్కించుకున్నారు. మూడో ఏడాది 1996లో 4 రెట్లు పెరిగి 18,000కు చేరింది. 1998 వేలంలో లడ్డు ధర 50,000 రూపాయలకు దాటింది. కొలను మోహన్ రెడ్డి 51,000 రూపాయలకు లడ్డు సొంతం చేసుకున్నారు. 2001లో బాలాపూర్ లడ్డు 1,00,000 రూపాయలు దాటింది. కందాడ మాధవ్ రెడ్డి 1.05 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డును పాడారు. 2007లో బాలాపూర్ గణేష్ లడ్డు 5 లక్షలకు మార్కు చేరింది. కొలను మోహన్ రెడ్డి అనే భక్తుడు 5.07 లక్షలకు వేలంలో లడ్డు దక్కించుకున్నారు. క్రమంగా పెరుగుతున్న బాలాపూర్ లడ్డు ధర 2014లో ఏకంగా 10 లక్షలకు చేరింది. ఆ ఏడాది కల్లెం మదన్ మోహన్ రెడ్డి 10.32 లక్షలకు లడ్డు పాడారు. 2015లో స్కైలాబ్ రెడ్డి 14.65 లక్షలకు, 2016లో నాగం తిరుపతి రెడ్డికి 15.60 లక్షలకు గణేష్ లడ్డు వెళ్ళింది. 2022లో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో 20 లక్షలు మార్కు చేరింది. 2022లో వంగేటి లక్ష్మారెడ్డి వేలంపాటలో 24,60,000కు లడ్డు పాడారు. గత ఏడాది 2023లో దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డు దక్కించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మార్కు చేరుతుందా అని చర్చ జరుగుతుంది. కరోనా కారణంగా 2020లో వేలంపాట నిర్వహించలేదు. ఇక ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డు వేలంపాట 30,100,000 రూపాయలకు చేరుకుంది. కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డును దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని సొంతం చేసుకుంటే సుఖ సంతోషాలు, పాడి పంటలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని నమ్ముతారు. అందుకే ఎక్కువ మంది ఈ లడ్డు వేలంలో పాల్గొని దానిని తన సొంతం చేసుకునేందుకు చివరి వరకు ప్రయత్నిస్తూ ఉంటారు.